ఇది అసలు రేషన్ కార్డులు రద్దు అబద్ధం. ఒక్క రేషన్ కార్డును తొలగించలే. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం, క్లారిటీ ఇచ్చిన మంత్రి ఉత్తమ్. తెలంగాణలో అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ నేతలకు బుద్ధి రావడం లేదు. పట్టుమని 10 రోజులు ప్రతిపక్షంలో కూర్చోలేక నానా అగచాట్లు పడుతున్నారు. ఇక ఎలాగైనా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనాం చేసేందుకు కంకణం కట్టుకున్నారంటూ రేషన్ కార్డులు తొలగించాలని కాంగ్రెస్ చూస్తుందని బయటవై మాటలు చెప్తా ఉన్నారు బీఆర్ఎస్ వాళ్ళు. కాంగ్రెస్ పార్టీ రేషన్ కార్డులు తీసేసే పార్టీ కాదు, రేషన్ కార్డులు ఇచ్చే పార్టీ. కొత్త రేషన్ కార్డులు ఇస్తా ఉంది. ఇంకా ఈ 9.5 ఏళ్లలో ఒక్క రేషన్ కార్డు ఇచ్చినవా ఏమనుకన్నా కేసీఆర్ చెప్పాలి? ఏమనుకన్నా ఇచ్చినవా? పైపెచ్చు ఏం కుట్ర చేసిండు ఎరికేనా కేసీఆర్? మళ్ళా కేసీఆర్ అధికారంలోకి వస్తే ఆయన వేసిన ప్లాన్ ఏంటంటే అందరి తలసరి ఆదాయం 3.5 లక్షలు ఉంది కాబట్టి మీకు రేషన్ కార్డు అక్కర్లేదని రేషన్ కార్డు తీసేస్తుండే కేసీఆర్ వస్తే. అసలు వాస్తవమైనటువంటి ఆదాయాలు బయటకు వస్తే జనం తాన పైసలు లేవు. ఇది కాంగ్రెస్ పార్టీ గుర్తించింది. ఒక్క రేషన్ కార్డు కూడా తొలగించదు. ఒకవేళ వాళ్ళు ఎవరైనా చనిపోతే తప్ప, ఏదైనా ప్రత్యేక పరిస్థితులు ఉంటే తప్ప ఎవరి రేషన్ కార్డును కాంగ్రెస్ ప్రభుత్వం తొలగించదు. కొత్త రేషన్ కార్డులు అదనంగా మీకు ఇస్తుంది. ఇది కాంగ్రెస్ పార్టీ మంత్రి హామీ. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్తున్న మాట.